యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. జాన్ చాప్టర్ 11 వర్సెస్ 17 through 27. నేను చదువుతున్నాను, మీరు మీ బైబిల్లో గమనించండి. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసేడు దూరం. కనుక యూదులలో అనేకులు వచ్చి వారి సహోదరుని గూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్తా యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు, నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడైనటువంటి మా దేవా, ప్రభు అయిన యేసు, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యము నుండి సంఘానికి మాకు కావలసినటువంటి వర్తమానమును మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి మీరు పునరుత్థానముగా జీవముగా ఉండమని, మీలో ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని ఫలింపజేసుకొని సార్థకతను పొందుకోవడానికి కార్యము చేయమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన ప్రతి ఒక్కరిని రూపాంతరపరిచి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో మనము చదివినటువంటి 17 నుండి 27 వరకు ఉన్నటువంటి వచనాల్లో ప్రతి వచనానికి మనం అంతే సమయమునివ్వము. దాంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి వ్యాఖ్య, దానికి కావలసినటువంటి సత్యాన్ని మాత్రము చూస్తాం. కొన్ని వారాలుగా మనము ఐఎమ్ స్టేట్మెంట్స్ని చూస్తున్నాం. అంటే యేసు ప్రభు నేను అని పలికినటువంటి ఆ వ్యాఖ్యలను యోహాను సువార్త నుండి మనము చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ 4 అయ్యాయి. ఈరోజుది 5వది. మొదట ఆయన జీవాహారపు రొట్టెను నేనే అని చెప్పారు. తర్వాత లోకమునకు వెలుగును నేను అని చెప్పారు. ఆ తర్వాత ద్వారమును నేనే అని చెప్పారు. తర్వాత నేను మంచి కాపర్ని అని చెప్పారు. అండ్ ఈ రోజున ఈ యొక్క భాగంలో పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు చెప్తున్నాడు. సో మన అంశం ఏంటంటే ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. పునరుత్థానమును జీవమును నేనే. ఆ యొక్క సిరీస్లో ఇది 5వ భాగం. సో యేసు ప్రభు నోటి నుండి చాలా శ్రేష్టమైనటువంటి, శక్తివంతమైనటువంటి, పారమార్థికమైనటువంటి పలుకులు ఆయన పలికిన ప్రతిసారి ప్రతి చోట ప్రతి ఒక్కరికి వినబడ్డాయి. అంత మాత్రమే కాకుండా వాటిని దేవుడు తన గ్రంథంలో మన కొరకు ఆత్మ ద్వారా రాయించి మనం కూడా వినడానికి, మనము కూడా వాటి ద్వారా మేలు పొందడానికి మనకు ఆయన వాటిని అనుగ్రహించాడు. సో పునరుత్థానమును జీవమును నేనే అనేటువంటి మాటలు ఆయన ఒక స్త్రీతో చెప్పాడు. మొదటిసారి ఆ స్త్రీ ఆ మాటలు విన్నది. ఆ తర్వాత ఆ యొక్క సమాజమంతా ఆ మాటలు విన్నది. తర్వాత సర్వలోకానికి ఆ మాటలు ప్రకటింపబడుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాలుగా ఆ మాటలు ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే వాటిని అంగీకరించారో వారందరూ కూడా నిత్యమైనటువంటి ఆశీర్వాదములోనికి వచ్చారు. సో దీంట్లో కూడా మనము 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ని చూస్తాము. వాటిని మనము చూస్తుండగా మీరు జాగ్రత్తగా ఆలకించండి అండ్ వాక్యముతో మీ జీవితాన్ని మీరు సరిచూసుకోండి. మొదటిది ఏంటంటే ద ప్రాబ్లం, సమస్య 17 నుండి 24వ వచనం వరకు. అయితే 17 నుండి 20వ వచనం వరకు మనము జస్ట్ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను ఏంటో మీకు బ్యాక్గ్రౌండ్గా చెప్తాను. తద్వారా మీకు ఒక అవగాహన కలుగుతుంది. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనెను. అతడు అంటే లాజరు, మరియా, మార్తా. ఇది ఒక కుటుంబం. బేతనియా అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి కుటుంబం. యేసును ప్రేమించినటువంటి కుటుంబం, యేసు చేత ప్రేమింపబడినటువంటి కుటుంబం.
ఆత్మీయత కలిగినటువంటి కుటుంబం, మంచి భయము భక్తి కలిగినటువంటి దేవుని ప్రజలుగా గుర్తింపబడినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో లాజరుకి రోగం వచ్చింది. ఆ రోగం ఏంటో మనకి తెలియదు. ఆ రోగం వచ్చిన తర్వాత లాజరు చనిపోయాడు. లాజరుకి రోగం వచ్చిందని ఇద్దరు అక్కా చెల్లెండ్రు యేసుప్రభు ఉన్నటువంటి ప్రాంతానికి ఆయనకి వర్తమానం పంపారు. కానీ ఆయన టైంకి రాలేదు. సో ఇక్కడ ఆయన వచ్చేసరికి 4 దినములు లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. ఈ బేతనియా అనేటువంటి పట్టణము యెరూషలేముకి అవతలే ఉంటుంది. కోసెడు దూరము అంటే మనకు అర్థమైనటువంటి భాషలో చెప్పాలంటే దాదాపు 3 కిలోమీటర్ల కన్నా తక్కువ. 3 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో బేతనియా ఉంది. అండ్ అక్కడికి ఈ ప్రియ కుటుంబానికి బంధువులు, వీరిని ఎరిగినటువంటి వారు, వీరి స్నేహితులు, వీరి యొక్క సన్నిహితులు, యూదుల్లో అనేకులు వారి సహోదరుడు చనిపోయి మార్తా మరియలు బాధపడుతున్నారని, ఏడుస్తున్నారని వారిని ఓదార్చడానికి వారి దగ్గరికి వచ్చారు. సో ఆ టైంలో యేసుప్రభు ఊరి వెలుపలికి వచ్చి అక్కడ ఆగి ఉన్నాడు. ఆయన ఇంకా ఊరిలోనికి రాలేదు, వీరి ఇంటి దగ్గరికి రాలేదు. సో ప్రభు వచ్చాడు అనేటువంటి వార్త ఎప్పుడైతే మార్తకు వినబడిందో వెంటనే మార్త ఏం చేసింది, అక్కడ నుండి ఆమె హుటాహుటిన ఇంటిలో ఉన్నటువంటి తన సహోదరి మరియను, అందరినీ చూడవచ్చినటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టి బయటికి యేసును ఎదుర్కోవడానికి పరుగుదీసింది. మరి అక్కడికి వచ్చేసి యేసు ప్రభుతో ఆమె సంభాషణ మొదలుపెట్టింది. చాలాసార్లు నేను ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత 34 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, చాలామంది క్రైస్తవ విశ్వాసుల్లో వారు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, ఆ సమస్య ఏదైనా కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, మరో విషయానికి సంబంధించింది కావచ్చు, ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి వ్యక్తి ఎవరో వారికి తెలుసు, వీరికి కూడా తెలుసు. అందుకని యేసు ప్రభువుకి నీవు ప్రేమించినటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు అనేటువంటి వర్తమానం పంపారు. ఆయన వచ్చి లాజరుకు సహాయము చేస్తాడు అనే ఆశతో వారున్నారు, నిరీక్షించారు. కానీ ఆయన రాలేదు. సో వారికి ఒక విషయం బాగా తెలుసు, మా సమస్యకు పరిష్కారం యేసు ప్రభు దగ్గరే ఉంది, మా సమస్యకు పరిష్కారం మా దగ్గర లేదు, మా సమస్యకు పరిష్కారం మా జనములో లేదు, మా యొక్క దేశంలో లేదు, ఆయన మాత్రమే దాన్ని పరిష్కరించాలి. కానీ మార్త ఇక్కడ ఒక మంచి పని చేసింది. అదేంటంటే, సమస్యను పరిష్కరించువాడు వచ్చాడు అనగానే సమస్య ఉన్నటువంటి ఇంటిని, సహోదరిని అన్నింటినీ విడిచి ఆయన దగ్గరికి మార్త పరిగెత్తిపోయింది. నేను గమనించింది ఏంటంటే, దీనికి రివర్స్గా 98-97% మంది క్రైస్తవులు ఎట్లా ఉంటారంటే, ఆ సహాయం చేసేటువంటి దేవుణ్ణి విడిచి సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ సహాయం చేసేటువంటి దేవుణ్ణి విడిచి సమస్య ఉన్నవారితో కూలబడి ఉంటారు. సో సమస్యను తీర్చేటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో నీవు వేడుకోవడము, ఆయనకి మొర్రపెట్టడము, ఆయన సహాయాన్ని కోరుకోవడము బేష, లేకపోతే ఆయనను సమస్యలో విస్మరించి ఆయన్ని పట్టించుకోకుండా ఆయన సహాయం అయితే కావాలి, ఆయన వచ్చినా ఆయన మా దగ్గరికి దరిదాపుల్లో ఉన్నా కూడా మేము ఆయన్ని పట్టించుకోము అనేటువంటి ధోరణి మంచిదా? మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎంతోమందిని చూశాను, వారి యొక్క బంధువులు రోగులై హాస్పిటల్స్లో ఉంటే వీరు ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసి నా రోగిని, నా బంధువుని బాగు చేయి ప్రభువా అని అడిగే బదులు వారు ఆసుపత్రుల్లోనే ఉంటారు. ఆరాధనకు వచ్చి దేవుణ్ణి వారు ఆరాధన ద్వారా గణపరచరు, సహాయము కోరరు. కానీ ఎవరైతే అక్కడ ఆరాధనలో కూరుకుంటారో వారు వీరి కొరకు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అది నాకు ఒక క్రిస్టియన్గా నచ్చని విషయము అండ్ బిబ్లికల్గా కరెక్ట్ విషయము కాదు. ఎందుకంటే నీవు దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి సహాయమును కోరితే నీవు అక్కడ ఆసుపత్రిలో రోగి పక్కన లేకపోయినా దేవుడు ఏమి చేయాలో చేస్తాడు. కానీ నీవు దేవుడి సన్నిధిలో ఉండకుండా రోగి పక్క నుండి నీవు ఏమీ చేయలేవు. ఎందుకంటే నీవు జీవాన్ని పోయలేవు, నీవు జీవాన్ని తీయలేవు. ఇది మనము ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మొదటి ప్రాధాన్యతను ఆయనకిస్తే, ఆయన సెలవు లేనిది ఏదీ కాదు. ఆయన సెలవు లేకుండా ఆ డాక్టర్ ఏమీ చేయలేడు, ఆయన సెలవు లేకుండా మందు ఏమీ చేయలేదు, ఆయన సెలవు లేకుండా హాస్పిటల్ ఏమీ చేయలేదు. ఆయన నాకు సహాయకుడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనము మన యొక్క సమస్యల్లో పరిష్కారము త్వరగా అండ్ చాలా ఉన్నతముగా పొందుకుంటాం. సో మార్త మనకు అది నేర్పిస్తోంది. యేసు వచ్చాడంటే అన్నీ వదలండి, యేసు దరిదాపుల్లో యేసు సన్నిధికి పరిగెత్తండి, యేసును ముఖాముఖిగా కలిగి ఉండండి. మార్తాకి పరిపూర్ణమైనటువంటి సత్యము తెలియదు అండ్ దైవ జ్ఞానము పరిపూర్ణంగా లేదు. కాకపోతే ఆమెకి విశ్వాసం ఉంది. ఆమె విశ్వాసంలో బలహీనత ఉన్నప్పటికీ
ఆమె విశ్వాసమును బలపరుచుకోవడానికి, విశ్వాసాన్ని చూపించడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది. ఇక మనము వచనమును చూసుకుంటూ పోదాం. 21వ వచనాన్ని గమనించండి. 21వ వచనంలో యేసుతో మార్త ఏమంటోంది? ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె అంటోంది, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. రోగి అయినప్పుడు అందుకనే నీకు వర్తమానం పంపాం. నీవు వచ్చేస్తే నా సహోదరుడు బ్రతికి బయటపడొచ్చు. ఆ మాటలు మార్త ఆయనతో అన్నప్పుడు దేవుడి వాక్య పరిచారకులు దాన్ని రకరకాలుగా తీసుకున్నారు. కొంతమంది ఆమె యేసుప్రభు దగ్గరికి పోయి నిష్ఠూరపడింది అని అన్నారు. కొంతమంది ఆమె యేసుప్రభు దగ్గరికి పోయి ఫిర్యాదు చేసింది అని అన్నారు. కొంతమంది ఆమె యేసుప్రభు దగ్గరికి పోయి అవిశ్వాసాన్ని కనపరిచింది అన్నారు. కానీ ఆమె అట్లా చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపించదు. ఆమె నిష్ఠూరపడలేదు, ఆమె ఫిర్యాదు చేయలేదు, ఆమె అవిశ్వాసాన్ని వెళ్ళబుచ్చలేదు. ఆమెకు లోతుగా అయినటువంటి బాధను ఆయన ఎదుట ఆమె పెడుతోంది. ఆమెకు ఏదైతే ఫీలింగ్ ఉండిందో, పెయిన్ఫుల్ డీప్ సారో ఏదైతే ఆమె యొక్క హృదయము గుండా ఆమె పోవడము చూసిందో, దాన్ని ఆయనకు ఆమె చెప్పుకోవడం అనేది ఇక్కడ గమనిస్తున్నాం. అండ్ దాంట్లో ఏమీ తప్పు లేదు. ఎందుకంటే దేవుడు మన సృష్టికర్త, దేవుడు మన ఆత్మీయ తండ్రి, దేవుడు మన ఆదరణకర్త. కనుక మనకు ఎట్లాంటి ఫీలింగ్ ఉన్నా కూడా అది దేవుడితో చెప్పినట్టు మరెవరితో మనం చెప్పలేము. అండ్ దేవుడితో మనము దాన్ని చెప్పాలి. అండ్ ఆమెకు విశ్వాసం ఉంది అని నేను ఎందుకు అంటున్నాను? ఎందుకంటే ఇక్కడ తెలుగు బైబిల్లో మనకు అంత స్పష్టంగా కనిపించదు. నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును అని తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్లో మీరు దాన్ని తీసుకుంటే చాలా ఈజీగా ఆమె ఏం చెప్తుందో అర్థమైపోతుంది. లార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ బీన్ హియర్ మై బ్రదర్ మైట్ నాట్ హ్యావ్ డైడ్ అనట్లేదు. మై బ్రదర్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్ అంటోంది. అంటే నా యొక్క సహోదరుడు చనిపోకుండా ఉండేవాడేమో అనట్లేదు. నీవిక్కడుంటే ఖచ్చితముగా, ఖాయముగా నా సహోదరుడు చచ్చేవాడే కాదు అంటోంది. అంటే యేసు ఉంటే ప్రాణం పోయేది కాదు, నా యొక్క ప్రియమైనటువంటి లాజర్ యొక్క ప్రాణం పోయేది కాదు అనేటువంటి విశ్వాసం ఆమెకి యేసు మీద ఉంది. దాన్ని బట్టి ఆమె యేసుని ఎట్లా చూస్తోందో మనకి అర్థమవుతోంది. సో ఆ ప్రకారము ఆమె ఆయన్ని కోరుకున్నప్పుడు ఆయన ఆమెతో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే, మీకు సమస్య ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా లోపల ఫీల్ అవుతున్నారో అట్లా చెప్పచ్చు. అండ్ చాలాసార్లు మనం క్రైస్తవ జీవితంలో గమనించేటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ సమయంలో ప్రభు ఉంటే బాగుండేది, ఈ సమయంలో ఆయన మాకు సహాయం చేసి ఉంటే బాగుండేది. కొంతమంది ఇట్లా అంటుంటారు. ఎందుకంటే పాస్టర్గా కొన్ని క్రిటికల్ లేకపోతే క్రైసిస్ పాయింట్స్లో వారితో మేము ఉన్నప్పుడు వారి మాటలు వింటూ ఉంటాం. వారు వాపోతూ ఉంటే వింటూ ఉంటాం, వారు ఏడుస్తూ పలికేటువంటి మాటల్ని వింటూ ఉంటాం. కనుక అవి మాకు తెలుసు. అదేంటంటే, నా ప్రియుడు ఇప్పుడు చనిపోయాడు, నా యొక్క ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యుడు చనిపోయాడు, యేసు ప్రభు ఉంటే బాగుండేది. యేసు ఎక్కడున్నాడో, నా కుమారుడు చెడిపోతున్నాడు, యేసు ఉంటే బాగుండేది, యేసు ఎక్కడున్నాడో, నా ఉద్యోగం పోయింది, యేసు ఎక్కడున్నాడో, నా వివాహము విడాకులకు వచ్చేసింది, యేసు ఎక్కడున్నాడో, నా పరిస్థితి ఇట్లా దారుణంగా తయారైంది, యేసు ఎక్కడున్నాడో, నాకు ఆఫీస్లో ఇబ్బంది, యేసు ఎక్కడున్నాడో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఇద్దరు సహోదరులు కూడా 4 దినాలు రోగి అయ్యాడు అని చెప్పిన తర్వాత చనిపోయాడు, సమాధిలో పెట్టబడి 4 దినాలు అయ్యేంత వరకు యేసు ఎక్కడున్నాడో, యేసు ఎందుకు రావట్లేదో, యేసు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో, యేసు అట్లా పలకగానే వచ్చేస్తాడు, సహాయము చేస్తాడు. ఇంతవరకు మనం చూసినటువంటి అన్ని విషయాల్లో ఆయన ఆదుకునేటువంటి ఆపద్ బాంధవుడిగా ఉన్నాడు. కానీ మనకెందుకు లేడు? మీరు అట్లా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో చాలామంది అట్లా అనుకుంటారు. ఈమె ఆయన ఎదుట తన యొక్క బాధను వెళ్ళబుచ్చినప్పటికీ ఆయన్ని ఆమె అవమానపరచలేదు. సో మన బాధను మన దేవుడితో చెప్పుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము సృష్టించబడినటువంటి జీవులము, క్రియేటెడ్ క్రీచర్స్. ఆయన క్రియేటర్, ఆయన దేవుడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క సార్వభౌమ అధికారమును, ఆ స్థానమును మనం ఎప్పుడు మరచిపోకూడదు. మన డాడీయే అయి ఉండొచ్చు, కానీ మన డాడీకి ఒక గౌరవం ఉంది, మన డాడీకి ఒక మర్యాద ఉంది. దాన్ని మనం ఎప్పుడు దిగజార్చకూడదు. సో ఆ ప్రకారము దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఇదిగో నా బాధ అని చెప్తే దాంట్లో తప్పేమీ లేదు. ఆ ప్రకారం మేము ఇక్కడ తన యొక్క డీప్ సారోని యేసుప్రభు ముందు, ఆదరణకర్త ముందు పెడుతోంది. ఈమెకైతే ఇప్పుడు సహోదరుడు చనిపోయాడు, కానీ దేవుడికి ఎవరు చనిపోరు. నిజం చెప్పాలంటే థియోలాజికల్గా, అంటే వాక్యం ప్రకారము, దైవశాస్త్రం ప్రకారము
దేవుడు మృతులకు దేవుడు కాదు. ఒక చోట అంటాడు, నేను అబ్రాహాముకు, ఇసాకుకు, యాకోబుకు దేవుడును అంటాడు. అంటే ఆయన సజీవులకే దేవుడు. వీరికి ఇద్దరు సిస్టర్స్కి లాజరు డెడ్, కానీ దేవుడికి లాజరు అలైవ్. ఇటువైపు ఈ లోకానికి చనిపోయాడు, అటువైపు ఆ లోకంలో లాజరు బతికే ఉన్నాడు. సో మార్తా మరియలకు లాజరు డెడ్, కానీ జీసస్కి లాజరు అలైవ్. సో మనము మన వారిని చూస్తే అయ్యో అప్పుడే చచ్చిపోయారే, త్వరగా చచ్చిపోయారే, ఏమి చేయకుండా చనిపోయారే అని మనం బాధపడుతుంటాం. కానీ దేవుడు అటువైపు నుండి చూసి బతుకున్నారే, నా చిత్తంలోనికి వచ్చారే, నా సన్నిధిలోనికి వచ్చారే, రక్షించబడినటువంటి వారైతే అని ఆయన అనుకుంటాడు. సో ఆ ప్రకారము ఒకటి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి, మరణం ఎందుకు వచ్చింది? యేసు ప్రేమించినటువంటి కుటుంబానికి మరణం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మొదట యేసు లేక దేవుడు తన పోలికలో నరుణ్ణి చేసినప్పుడు, నరుణ్ణి నారిగా వారిని చేసినప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆదాము అవ్వలు పాపం చేశారు. పాపానికి పర్యవసానముగా మరణము లోకములోనికి వచ్చింది. అండ్ ఈ మరణము ప్రతి జీవించేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో భాగమై ఉంది. డెత్ ఈజ్ అన్ ఇన్ఎస్కేపబుల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవరు కూడా నేను మరణించను, మరణమును నేను దాటేయగలను, తప్పించుకోగలను, లేకపోతే నివారించగలను అనేటువంటి స్థితిలో లేరు. సో డెత్ ఈజ్ యూనివర్సల్. ఎందుకంటే పాపము సార్వత్రికము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు అని దేవుడు చెప్తున్నాడు. కనుక మరణము అందరికీ సంభవిస్తోంది. కనుక లాజరుకు కూడా సంభవించింది. అందుకనే లాజరు చనిపోయాడు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా, మార్తా 21వ వచనంలో ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండెను అని అంది. మరియా తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు 32వ వచనంలో ఆమె కూడా అవే మాటలు పలుకుతుంది. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు నా నేను. మార్తా యేసుని ఎదుర్కొని ఈ మాటలు చెప్పినప్పుడు మరియా అక్కడ లేదు, మరియా వినలేదు. కానీ తర్వాత మరియా అదే మాటలు మాట్లాడిందంటే ఇద్దరి హృదయంలో చావకుండి ఉండింటే బాగుండేది. సో ఇప్పుడు వీరు శరీరానికి వచ్చేటువంటి చావు రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. కానీ పాపము ద్వారా శరీరానికి తప్పకుండా చావు వస్తుంది. యేసుప్రభు ఏమంటున్నాడు, పాపము ద్వారా వచ్చినటువంటి చావును నేను వన్స్ ఫర్ ఆల్, అంటే ఇక ఒకే ఒక్క దెబ్బతో దాన్ని ఇక మరెన్నటికీ కూడా మానవ సమాజానికి లేకుండా నేను పునరుద్ధానముగా, నేను జీవముగా, నిత్య మరణము నుండి ప్రతి మనిషిని నేను నిత్య జీవములోనికి నడిపించేటువంటి వానిగా వచ్చాను. నిజానికి మీరు ఆ యోహాను సువార్త 11:6 చూస్తే యేసు ప్రభు కావాలని ఇతడికి వ్యాధి వచ్చిందని ఆయనకి తెలిసిన తర్వాత కూడా ఆగాడు. ఎందుకు ఆగాడు? అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఎందుకు నిలిచాడు అంటే అతడు చనిపోవాలని నిలిచాడు. ఆ తర్వాత అతడు వారి యొక్క ఆలోచన ప్రకారము యూదులకు ఉన్నటువంటి ఒక మూఢ విశ్వాసం ఏంటంటే, ఒక యూదుడు చనిపోయినప్పుడు వాడిని చనిపోయిన దినాన్నే తీసుకెళ్ళి పాతి పెడతారు. పాతి పెట్టినప్పుడు వాని యొక్క ఆత్మ గాల్లో తిరుగుతూ ఉంటుంది. 3 దినాలు తిరిగి దేహంలోనికి రావడానికి అది ప్రయత్నం చేస్తుంది. 3వ దినము తర్వాత శవం యొక్క రంగు మారినప్పుడు ఇక అది ఆ యొక్క దేహంలోనికి ఎన్నటికీ నేను రాలేనని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది. సో యూదుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే, ఒక మనిషి చనిపోయి 4 దినాలు అయితే ఇక మనిషి ఎన్నటికీ తిరిగి బ్రతుకడు. అందుకని యేసుప్రభు ఆగాడు. 4 దినాలైతే ఇక వీడు ఎన్నటికీ బ్రతుకడని వారు అనుకున్నప్పుడు వెళ్ళి బ్రతికిద్దామని. సో పాపము ద్వారా మరణం వచ్చింది, ఎవరికైనా వస్తుంది. విశ్వాసి చనిపోతాడు, అవిశ్వాసి చనిపోతాడు. ఎందుకంటే బైబిల్లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఇట్లా చెప్పబడింది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. సో మనుషులందరూ ఒకసారి చనిపోతారు, మరలా చనిపోరు. మరి యొక్క పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం దేవుడి వాక్యం ప్రకారం, బైబిల్ ప్రకారము కరెక్ట్ కాదు. మనిషి ఒక్కసారి పుడతాడు, మనిషి ఒక్కసారి చనిపోతాడు, తర్వాత తీర్పులోనికి వెళ్తాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మెజిషియన్ అమెరికన్, ఆయన పేరు మరి హ్యారీ హౌడినీ. ఈయనకున్నటువంటి ప్రఖ్యాతి ఏంటంటే ఎస్కేప్ ఆర్టిస్ట్ అన్నమాట. ఇన్ని దేంట్లో మీరు పెట్టి బంధించిన, దేని చేత బంధించిన, సంకెళ్లతో బంధించిన, తాళ్లతో బంధించిన, లేకపోతే ఇంకొక కఠినమైనటువంటి వస్తువుతో బంధించిన, అట్లా సెకండ్లలో నిమిషాల్లో వాటిని విప్పదీసేస్తాడు, తాను బయటకు వచ్చేస్తాడు. ఇతన్ని మీరు ఇనుప పెట్టెలో బంధించి పెడితే బయటకు వస్తాడు, ఇనుప గదిలో బంధించి పెడితే బయటకు వస్తాడు, నీటి కింద అతన్ని బంధించి పెడితే బయటకు వస్తాడు. మీరు అతన్ని ఎక్కడ బంధించి పెట్టినా బయటకు వచ్చాడు.
సో ఇతడికి సంఖ్యలు, హ్యాండ్ కప్స్ వేసిన, రోప్స్ వేసిన, స్ట్రైట్ జాకెట్స్ వేసిన, జైల్స్లో పెట్టిన, ఏ రకంగా బంధించినా, ఎక్కడ బిగించినా ఇతడు బయటకు వచ్చేవాడు. అందుకనే ఇతడిని ఎస్కేప్ ఆర్టిస్ట్ అంటారు. సో ఆ ప్రకారము తన భార్య బెస్కి ఈ ప్రకారము చెప్పాడు. 1926లో ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు తన భార్యకి చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత సమాధిలో నన్ను మూసి పెడతారు కదా, సమాధి నుండి కూడా నేను నీతో కమ్యూనికేట్ చేస్తాను. ఇదిగో ఈ 10 పలుకులు, ఇది మన కోడ్ లాంగ్వేజ్. ఈ పలుకులు నా యొక్క సిగ్నల్గా నీవు తీసుకోవాలి, నేను నీతో మాట్లాడుతున్నాను అని నీవు గుర్తించుటకు ముందుగానే నీకు చెప్తున్నాను. సమాధి నుండి నేను నీకు మెసేజ్ పంపిస్తాను. సో బెస్ ఏం చేసిందంటే, హ్యారీ హౌడీని యొక్క ఫోటో ఎదుట ఒక క్యాండిల్ వెలిగించి ప్రతిరోజు సిగ్నల్ కొరకు ఎదురు చూసేది. సమాధి నుండి మాట్లాడుతానన్నాడు. ఆమె నమ్మేసింది. ఆయన ఎక్కడ బిగించినా, ఎక్కడ మూసిపెట్టినా దాంట్లో నుంచి బయటకు వచ్చేవాడు. సమాధి నుండి కూడా బయటకు వచ్చేస్తాడని నమ్మింది. ఆయన కోసము, ఆయన యొక్క సందేశము కొరకు ప్రతిరోజు ఆమె మరి చాలా ఆశతో ఎదురు చూసింది. కొవ్వొత్తి వెలిగించేది, కూర్చునేది. దాదాపు 10 సంవత్సరాలు, 1926 నుండి 1936 వరకు ప్రతిరోజు ఆమె 3650 దినాలు ఎదురు చూస్తే ఆమెకి ఆయన దగ్గర నుండి మెసేజ్ రాలేదు. ఇక 10 ఇయర్స్ తర్వాత క్యాండిల్ ఉఫ్ అని ఊపేసింది, ఆయన్ని మర్చిపోయింది. ఎందుకంటే ఆమెకు అర్థమైపోయింది ఇక మెసేజ్ రాదు అనేది. ఎందుకంటే అన్నిటి నుండి నీవు తప్పించుకోవచ్చు, కానీ మరణ బంధకము నుండి నీవు తప్పించుకోలేవు. ఏ వ్యక్తి తప్పించుకోలేడు. దాని నుండి తప్పించడానికి, వన్స్ ఫర్ ఆల్ తప్పించడానికి దేవుని కుమారుడు వచ్చాడు. మార్తా 22లో ఏమంటుందో గమనించండి. ఆమె అంతటితో ఆగట్లేదు, ఇప్పటికీ మించిపోలేదు. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున్నా నేను. సో నెక్స్ట్ సంభాషణ ఆమె కొనసాగిస్తూ ఏమంటుంది, ప్రభువా ఇప్పుడైనా కూడా, చనిపోయి 4 దినాలైనా కూడా, సమాధిలో ఉన్నా కూడా నీవు దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడిగితే నీవేమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సో మార్తాకి యేసు ప్రభువుకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య సంబంధము చాలా గొప్పదని తెలుసు. అండ్ యేసుక్రీస్తుకి దేవుడికి మధ్యలో యాక్సెస్ అంటే ఆయన ఎప్పుడంటే అప్పుడు దేవుడి సన్నిధానములోనికి వెళ్ళగలడు అని తెలుసు. ఆయనకి ప్రవేశము ఆటంకము లేకుండా ఉంది అని తెలుసు. నేరుగా ఆయన దేవుణ్ణి సంప్రదించగలడు అని తెలుసు. అండ్ ఆయన ఏమడిగినా కూడా అన్లిమిటెడ్గా దేవుడు వాటన్నింటినీ ఆయనకి ఇస్తాడని తెలుసు. అండ్ ఆయన ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఆయన ప్రార్థన ద్వారా దేవుడు కార్యము చేస్తాడు అని తెలుసు. సో ఈ ప్రకారము తన ఆశను యేసు ముందు పెట్టినప్పుడు 23-24 వచనాలు గమనించండి. ప్రభు ఏమంటాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా ఆయన ఒక స్టార్ట్లింగ్ స్టేట్మెంట్ చేశాడు. అంటే మనకు దిమ్మ తిరిగేటువంటి ఒక వ్యాఖ్య చేశాడు, నీ సహోదరుడు మరలా లేచును. ఎప్పుడు లేస్తాడు డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇప్పుడే లేస్తాడా, ఈరోజే లేస్తాడా, లేకపోతే రేపు లేస్తాడా, లేకపోతే చివరి రోజున లేస్తాడా, ఆ వివరాలన్నీ యేసుప్రభు ఇవ్వలేదు. కానీ ఆయన ఎట్లా చెప్పాడంటే, నేను వచ్చింది నీ సహోదరుణ్ణి లేపడానికి. ఆమె ఏమంటుంది, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. సో బేసికల్లీ యేసుప్రభు చెప్పినటువంటి గొప్ప మాటను, గొప్ప సత్యాన్ని మార్త ఇక్కడ మిస్ అయిపోయింది. సమాధి నుండి నీ యొక్క సహోదరుణ్ణి లేపుతాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ ఆమె ఏమంది, అంత్యదినమందు పునరుత్థానమందు లేచి వస్తాడని నేను ఎరుగుదును. సో ఆమెకి యూదులకి ఉన్నటువంటి ఒక సత్యము లేకపోతే ఒక బోధ తెలుసు. యూదుల్లో కూడా రకరకాల వారు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. ముఖ్యంగా సద్దుకయ్యులు మృతుల పునరుత్థానమందు విశ్వాసం ఉంచరు. మృతులుగానే ఉంటారు, ఎప్పుడు తిరిగి లేవరు, లేపబడరు. కానీ పరిసయ్యులు అట్లా కాదు. పరిసయ్యులకు మృతుల పునరుద్ధానములో బలమైనటువంటి విశ్వాసం ఉంది. వారు లేపబడతారు, వారు లేస్తారు. దాన్ని బట్టి మార్త ఒక పరిసయ్యురాలు, ఆమె సద్దుకయ్యురాలు కాదు. సో ఆమెకి చివరి దినాల గురించి, లాస్ట్ డేస్ గురించి, అంత్య దినాల గురించి కొంత బోధ తెలుసు. అంత్య దినమునందు అతడు లేస్తాడు, అది మా విశ్వాసం, అది మాకు తెలిసినటువంటి సంగతి, అది నాకు తెలుసు అని ఆమె చెప్తోంది. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు, యువర్ బ్రదర్ విల్ రైజ్ అగైన్, నీ సహోదరుడు మరలా లేస్తాడు. యోహాను సువార్తలో మనం ఒక విశిష్టతను చూడొచ్చు. ఒక సత్యమును 2 లెవెల్స్లో యోహాను భక్తుడు ఈ యొక్క సువార్తలో మనకి చెప్తాడు. అంటే ఒక సత్యమును 2 రకములుగా, 2 స్థాయిల్లో ఆయన మనకి చెప్తాడు. వివరించను కానీ నేను మీకు ఆ యొక్క 3 విషయాలు బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తాను. తర్వాత మీరు వాటిని ధ్యానించుకోవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 2 దేవాలయముల గురించి ఆయన మాట్లాడాడు. ఒకటి
నిజముగా అక్కడ ఉన్నటువంటి గొప్ప దేవాలయం, హేరోదు కట్టించినటువంటి దేవాలయం, రెండు యేసు తన దేహమును దేవాలయముగా పోల్చి మాట్లాడాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో 2 జన్మల గురించి యేసు ప్రభు మాట్లాడాడు. ఒకటేమో మరి సహజముగా ఈ లోకములో శరీరముగా ఒకడు జన్మించుట, అంటే తల్లి గర్భమును జన్మించుట. ఇంకొకటి దేవుడి మూలముగా పైనుండి జన్మించుట, ఆత్మ మూలముగా జన్మించుట. నీకోదేముతో ఆ మాట చెప్పాడు. 4వ అధ్యాయంలో మీరు చూస్తే 2 రకముల నీళ్ల గురించి ఆయన మాట్లాడాడు సమరయ స్త్రీతో. ఆమె ఏమో బావిలో ఉన్నటువంటి నీటి గురించి మాట్లాడుతోంది, ఆయనేమో జీవ జలము గురించి మాట్లాడుతున్నాడు. సో 2 temples, 2 births, 2 different types of waters. అదే ప్రకారమైన 2 types of resurrection గురించి ఇక్కడ చెప్తున్నాడు. నీ సహోదరుడిని నేను లేపుతాను, చివరి రోజున నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు లేస్తారు, నా యందు విశ్వాసం ఉంచని వారు లేస్తారు. కానీ ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి ఇతడిని నేను ఒక శాంపుల్గా లేపుతాను అని చెప్పింది. ఆమె వెంటనే గ్రహించలేకపోయింది. సో ఆమె ఒక ఈవెంట్ని చూస్తుంది. అంటే ఎప్పుడో జరగబోయేటువంటి ఆ చివరి దినం ఎప్పుడో ఎవరికి తెలియదు, ఆ రోజున జరగబోయేటువంటి ఒక ఘటన, ఒక ఈవెంట్ని ఆమె చూస్తుంటే యేసుప్రభు అంటున్నాడు, ఈవెంట్ని కాదు నువ్వు చూడాల్సింది, పునరుద్ధానమును నేనే. అంటే ఒక పర్సన్ని నీవు చూడాలి అని ప్రభు ఆ టైంలో ఆమె యొక్క థియాలజీని కరెక్ట్ చేశాడు. మనకు కూడా ఈవెంట్స్, ట్రెడిషన్స్ అండ్ కొన్ని కస్టమ్స్ చాలా ముఖ్యం అన్నమాట. చాలామంది మరి చర్చికి వెళ్ళడము చాలా ముఖ్యం అనుకుంటారు, కానీ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళడము అంత ముఖ్యం అనుకోరు. చాలామంది ప్రభు బల్లను మిస్ అవ్వకూడదు అనుకుంటారు, కానీ చాలామంది ప్రతిరోజు యేసుతో సహవాసము చేసి ప్రార్థనను మిస్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ వీరు ఈవెంట్ పీపుల్ అనమాట. అంటే వీరికి చర్చికి వెళ్ళడం ఒక అలవాటు, వీరు ప్రభు బలం తీసుకోవడం ఒక అలవాటు. ఇది అలవాటు, ఆచారము. వీరు అలవాటు క్రైస్తవులు, ఆచారపు క్రైస్తవులే, కానీ వీరు ఆత్మీయ క్రైస్తవులు గారు. ఆత్మీయ క్రైస్తవులు అయితే వీటిల్లో ఆత్మ లేదు, కానీ ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మతో నీ ఆత్మ మమేకమైనప్పుడు నీవు ఆత్మీయమైనటువంటి వ్యక్తివి. సో ఆ ప్రకారం చూస్తే మనలో చాలామంది ఆత్మీయత అంటే ఏంటో ఎరుగునటువంటి ఆచారపు స్థితిలో బతికేటువంటి వారం. సో మనకి ఈవెంట్ ముఖ్యము, మనకి ప్లేస్ ముఖ్యము, మనకి ప్రోగ్రామ్ ముఖ్యము, మనకొక ట్రెడిషన్ ముఖ్యము, మనకొక కస్టమ్ ముఖ్యము, మనకొక పర్సన్ ముఖ్యం కాదు. సో ఆయన అంటున్నాడు, నేను లేకుండా అవన్నీ యూస్లెస్, అవన్నీ కూడా మీకు ఏ రకమైనటువంటి మేలు చెయ్యవో, నేనుండి అవి లేకపోయినా కూడా మీకేమీ నష్టము లేదు. సో నీ సహోదరుడు లేస్తాడు అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను సర్వాధికారినైనటువంటి దేవుణ్ణి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ ప్రకారం ప్రభు చెప్పాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. సో ఆయన యొక్క చెప్పు చేతల్లో మరణం ఉంది, ఆయన యొక్క చెప్పు చేతల్లో ఆధీనములో పాతాళం ఉంది. అండ్ ఆ రెండింటి కీస్ ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఆయన ఎప్పుడు ఎవరిని ఎట్లా లేపాలంటే అట్లా లేపగలడు. ఈ సత్యాన్ని మార్తా మిస్ అయిపోయింది. ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా ఇట్లాంటి ప్రభు చెప్పినటువంటి గొప్ప సత్యాలు మిస్ అయిపోయారు. ఒకసారి ఒక పేదరాలి ఇంటికి ఒక ఆయన వచ్చాడు ఫ్రాన్స్లో. ఆమె ఇంట్లోకి వచ్చాడు, కూర్చున్నాడు, ఆయన యొక్క పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకో పైకి తలెత్తి చూస్తే గోడ మీద ఒక ఫ్రేమ్ కట్టుంది. ఆ ఫ్రేమ్ లోపల విచిత్రముగా ఆ టైంలో 1000 ఫ్రాంక్ నోట్, అంటే ఫ్రెంచ్ వారి కరెన్సీలో 1000 నోటు, ఫ్రాంకుల నోటు ఆ యొక్క ఫోటో ఫ్రేమ్లో ఉంది. ఆయన పని అయిపోయిన తర్వాత పేద వృద్ధురాలను అడిగాడు, అదేంటి అక్కడ ఉంది ఏంటి అంటే, ఆమె చెప్పింది, ఎప్పుడో ఒక ఫ్రాన్స్ సైనికుడు మా దగ్గరికి వచ్చాడు, వచ్చినప్పుడు అతడు జబ్బుతో వచ్చాడు, మేము ఇంట్లో పెట్టుకొని అతనికి సపర్యలు చేశాం. తర్వాత అతడు చనిపోతున్నప్పుడు తన పెట్టె నుండి తీసి ఇది మీరు పెట్టుకోండి అని చెప్పి చనిపోయాడు. అతని జ్ఞాపకార్థం మేము దాన్ని ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టాం. సో అప్పుడు ఆయన అన్నాడు, అదేంటో దాని విలువేంటో మీకు తెలుసా అంటే తెలియదు అంది. ఆయన చెప్పాడు, మీరు ఇంత కడు పేదరికంలో ఉన్నారు, అది చాలా పెద్ద మొత్తం రుసుము, దాన్ని మీరు అక్కడ కాదు పెట్టాల్సింది, దాన్ని తీసుకెళ్ళి దాన్ని మీరు బ్యాంకులో పెట్టుకుంటే మీరు అనేక సంవత్సరాలు చక్కగా బ్రతకడానికి అది ఉపయోగపడుతుంది. సైనికుడు దాన్ని మీకు ఇచ్చింది అట్లా ఫోటో ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకోవడానికి కాదు, మీ పేదరికం చూసి మీకు ఇచ్చాడు, మీరు తనకు చేసిన సహాయాన్ని బట్టి మీరు కూడా మేలు పొంది బాగా తృప్తిగా ఉండొచ్చని.
సో అట్లా చెప్పి ఆయన వెళ్ళిపోయినప్పుడు కానీ వారికి అర్థం కాల. సో ఇక్కడ యేసుప్రభు నీ సహోదరుడు మరలా లేచును అంటే ఈమెకు అర్థం అవ్వట్లా. అట్లాంటి స్టేట్మెంట్ ఆమె ఫ్రేమ్ కడుతుంది. నేను ఎంతోమంది ఇళ్ళలో చూశాను, ఐ యామ్ ద రిజరక్షన్ ఆన్ ద లైఫ్ ఫ్రేమ్ మీద ఉంటుంది, లైఫ్లో ఉండదు. సో మీరు ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఆయన యొక్క రిజరక్షన్ పవర్ని, ఆయన యొక్క లైఫ్ గివింగ్ పవర్ని, ఆయన యొక్క లైఫ్ షేపింగ్ పవర్ని, ఆయన యొక్క లైఫ్ ఫ్లరిషింగ్ పవర్ని తెలుసుకోవాలంటే ఆయనతో మీకు సంబంధం ఉండాలి. సో రెండవది ద ప్రామిస్. రెండవ పాయింట్ ఏంటంటే ద ప్రామిస్. 25 నుండి 27 వచనాల వరకు. అందుకు ఇప్పుడు యేసు ప్రభు ఇంకా బలంగా చెప్తాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. సో ఇక్కడ కూడా ముఖ్యమైనటువంటి విషయం మీదే మనము దృష్టి పెట్టి దాన్ని ముగిద్దాం. సో యేసు ప్రభు చాలా శ్రేష్టమైనటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పాడు. సువార్త సత్యం ఏంటంటే పునరుద్ధానమును జీవమును నేనే, ఐ యామ్. సో మనం చూసాం గతంలో, ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే నేను అనువాడను, లేక నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పాడు. అది దేవుడిని సూచించేటువంటి పదాలు. అంటే యేసు ప్రభు ఇక్కడ ఐ యామ్ అన్నప్పుడు నేను దేవుడను అంటున్నాడు, నేను పునరుద్ధానమును అంటున్నాడు, నేను జీవమును అంటున్నాడు, నేను సర్వశక్తుడను అంటున్నాడు, నేనే సమస్తమునకు ఆధారభూతుడను అని అంటున్నాడు. జార్జ్ పెంటికాస్ట్ అనేటువంటి భక్తుడు అందుకే అంటాడు, హీ ఈజ్ ద లివింగ్ సబ్స్టెన్స్ అండ్ పవర్ ఆఫ్ ఆల్ హిస్ టీచింగ్. సో ప్రభు అయినటువంటి యేసు ఏదైతే బోధ చేశాడో ఆ బోధ అంతటికి ఆయనే పదార్థం, ఆ బోధ అంతటికి ఆయనే ప్రభావం. సో ఆయన బోధలో ఆయన యొక్క సబ్స్టెన్స్ ఉంది, ఆయన బోధలో ఆయన యొక్క పవర్ ఉంది, శక్తి ఉంది. సో యేసు మాటను నీవు విశ్వాసంతో తీసుకుంటే యేసు చెప్పిందల్లా కూడా నీ జీవితంలో జరుగుతుంది, నెరవేరుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బైబిల్ తెరుస్తాము, చదువుతాము, బైబిల్ తెరుస్తాము, బోధ వింటాము, బైబిల్ తెరుస్తాము, నోట్స్ రాసుకుంటాము, బైబిల్ మూస్తాము. బైబిల్ మూసినప్పుడు అవి కూడా మన బ్రతుక్కి మోయబడిపోతాయి. అట్లా ఉంటే మీకు దేవుడి ద్వారా పెద్ద లాభము అండ్ పెద్ద మేలు కలగవు. అట్లా కాకుండా ఆయనే దాని యొక్క సబ్స్టెన్స్, ఆయనే దాని యొక్క పవర్ అన్నట్టుగా మీరు తీసుకుంటే మీకు ఎంతో క్షేమం కలుగుతుంది. ఇంకొకటి న్యూ టెస్టిమెంట్లో గమనించండి, యేసు ప్రభువుకు ఉన్నటువంటి టైటిల్స్, ఆయన యొక్క బిరుదులు అన్నింటిలో కూడా శక్తి మనకు చాలా విస్తృతమైనటువంటి రీతిలో కనబడుతుంది. రిజరక్షన్ అనేటువంటి ఆ పదాన్ని ఆయన వాడాడు. ఐ యామ్ ద రిజరక్షన్ అంటున్నాడు. అంటే చచ్చిపోయినటువంటి వానిని లేక కుళ్ళిపోతున్నటువంటి వానిని, మరణము యొక్క అధికారము కింద ఉన్నటువంటి వానిని, జీవము నుండి దూరము చేయబడినటువంటి వానిని తిరిగి లేపగలిగినటువంటి వాడను నేను. సో జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా ప్రపంచంలో ఏ మతమైనా, ఏ మంచి కార్యమైనా, ఏ ఇతర విషయమైనా లేపగలదా? సో దేవుడు మాత్రమే చేయగలడు. అందుకనే మృతులను ఆ యొక్క మృతవస్థ నుండి, మరణపు అధికారము నుండి వేరు చేసి, విడుదల చేసి లేపుతాను, జీవముతో నింపుతానని ఆయన అన్నప్పుడు అదెంతో శక్తి కలిగినటువంటి మాట. కానీ మార్తాకి వెంటనే దాని యొక్క ఫుల్ డైమెన్షన్ ఏంటో అర్థం కాలేదు. అంటే దాని యొక్క పరిపూర్ణమైనటువంటి సత్యం ఏంటో ఆమెకి అర్థం కాలేదు. సో తర్వాత ఆయన ఐ యామ్ ద లైఫ్ అంటాడు, నేనే జీవమును అని కూడా అంటాడు. సో రిజరక్షన్ మొదట చెప్పాడు, పునరుద్ధానం మొదట. ఎందుకంటే చనిపోయినటువంటి వాడిని లేపాలి, లేపిన తర్వాత వాడికి జీవం ఇవ్వాలి. మనమందరం కూడా ఒకప్పుడు దేవుడికి దూరస్థులముగా, అపరాధాల్లో పాపాల్లో చచ్చిపడినటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయన యొక్క కృపా సువార్త ద్వారా దేవుడు మనల్ని కనికరించాడు, మనల్ని కృపచేత రక్షించాడు, మనకు క్రీస్తు ద్వారా జీవాన్ని పోసాడు, మనల్ని తిరిగి బ్రతికించాడు. సో మనము ఆత్మీయముగా చనిపోయినటువంటి స్థితి నుండి పునరుద్ధానపరచబడ్డాం. తర్వాత మనకి ఆత్మీయ జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నాలాంటి క్రైస్తవుడు ఎట్లా ఆలోచిస్తాడంటే, ఇప్పుడు నేను పాత ఉపేందర్ని కాదు, పాత ఉపేందర్, పాపిష్టి ఉపేందర్, రోత ఉపేందర్ చచ్చాడు, చచ్చి పడున్నాడు ఎన్నో ఏళ్ళు. మరి అట్లాంటప్పుడు యేసుప్రభు వచ్చాడు, అతన్ని బ్రతికించాడు, పునరుద్ధానపరిచాడు, ఇప్పుడు క్రొత్త ఉపేందర్గా చేశాడు, ఆయనకి నూతన స్వభావం ఇచ్చాడు, నూతనమైనటువంటి జీవమునిచ్చాడు. సో ఇప్పుడు నేను పాతవాడిగా బ్రతకూడదు, ఈ కొత్త పునరుద్ధాన ప్రభావముతో, కొత్త జీవములో నేను కొత్త సృష్టిగా దేవుణ్ణి గణపరచాలి. ఎప్పుడైతే నాకు అది అర్థమవుతుందో అప్పుడు నా జీవితము నిజముగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది అర్థం కాకపోతే మనము ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడం.
అంటే యేసు ప్రభు అనేక సందర్భాల్లో పునరుద్ధానం గురించి మాట్లాడాడు. ముఖ్యంగా ఈ యొక్క యోహాను సువార్తలోనే నేను అన్నిటినీ చూపించను కానీ కొన్ని చూపిస్తాను, అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో ఇట్లా చెప్పాడు, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. సో కుమారుడైనటువంటి యేసు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వారెవరు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించే వారే. 25 నుండి 29 వరకు అదే అధ్యాయంలో, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. సో చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఒక రోజున మరి పరిశుద్ధులందరూ జీవ పునరుత్థానానికి, పరలోకంలో దేవుడితో ఉండడానికి, పాపులందరూ తీర్పు పునరుత్థానానికి, నరకానికి లేక అగ్ని గంధకాలతో బండే గుండానికి పోవడానికి. జర్మనీలో న్యూరంబర్గ్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. అక్కడి నుండి వచ్చినటువంటి ఒక ప్రపంచ ప్రముఖ కళాకారుడు, ఆయన పేరు ఆల్బ్రెట్ డ్యూరర్. మీరు 2 చేతులు ఇట్లా, క్రైస్తవ లోకంలో 2 చేతులు ఇట్లా కలిపి ప్రార్థించే హస్తాలు, ప్రేయింగ్ హ్యాండ్స్ అనేటువంటి పోర్ట్రేట్ చూసే ఉంటారు. దాన్ని గీసిన వ్యక్తి ఆల్బర్ట్ డ్యూరర్. ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి పలక మీద ఒకే ఒక పదము రాశారు వారి భాషలో, ఎమిగ్రావిట్ అన్నది ఇంగ్లీష్లో ఎమిగ్రేటెడ్ అని అర్థం. తెలుగులో చెప్పాలంటే దేశమును విడిచి వలసపోయేను. సో ఆయన చనిపోయినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? ఇహలోకాన్ని విడిచి అహలోకానికి వలసకు పోయాను. ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి, ఎంత గొప్ప నిరీక్షణ ఉందో చూడండి. చాలామంది ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చచ్చారో రాస్తారు, ఏం చేశారు అన్నది అక్కడ వారికి ఏముండదు కనుక. కానీ ఈయన ఎంత మంచిగా రాసుకున్నాడు చూడండి, ఈ దేశం నుండి పరదేశానికి నేను వలస వెళ్ళిపోయాను, ఇక్కడ నా పని అయిపోయింది, అక్కడ ఆయన యొక్క సేవలో ఉండడానికి వెళ్ళాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు కూడా, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక, అంటే ఎంతమందినైతే యేసుప్రభు రక్షిస్తాడో వారిలో ఒక్కరు కూడా నశించరని చెప్తున్నాడు. అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్య దినమున నేను వానిని లేపుదును. సో యేసునందు విశ్వాసము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ చివరి దినాన్న తప్పకుండా లేపబడతారు. సో ఈ టీచింగ్ని ఆ టైంలో మరియకి ఆయన మరి అర్థమవులాగున మాట్లాడుతున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. వారన్ వెస్బీ అనేటువంటి ఒక బైబిల్ పండితుడు ఇట్లా చెప్పాడు, ఆయన్ని కోట్ చేస్తున్నాను. మీరు రోగిగా ఉన్నప్పుడు మీకు ఒక డాక్టర్ అవసరం, ఒక వైద్యపు పుస్తకం కానీ ఒక వైద్యపు ఫార్ములా కానీ అవసరానికి రాదు. మిమ్మల్ని ఎవరైనా కోర్టుకి ఇచ్చినప్పుడు మీకు ఒక లాయర్ అవసరం, లా పుస్తకం కానీ మరో చట్టానికి సంబంధించినటువంటి విషయం కానీ మీకు అవసరం లేదు. అదే ప్రకారము మీరు మీ యొక్క చివరి శత్రువు అయినటువంటి మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు మీకు ఒక సిద్ధాంతం కానీ ఒక గ్రంథం కానీ కాదు అవసరమైనది, మీకు ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడే యేసుక్రీస్తు. సో మనము ఎదుర్కోబోయేటువంటి నిత్య నాశనము నుండి, నిత్య మరణము నుండి మనల్ని వెలికితీసి నిత్యత్వంలో, నిత్య జీవంలో ఉంచగలిగినటువంటి వాడు. అందుకనే 1 కొరింథీ 1:31 తెలుగులో యేసుప్రభు గురించి పౌలు ఇట్లా రాస్తాడు, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. సో అట్లా యేసు మనకు అవ్వాలి అంటే యేసు మన లైఫ్లోనికి అట్లా డీప్గా వచ్చేసి ఆయన మనకు జ్ఞానం అవ్వాలి, ఆయన మనకు పరిశుద్ధత అవ్వాలి, ఆయన మనకు నీతి అవ్వాలి, ఆయన మనకు విమోచన అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ నీకు వస్తే నీకు దేవుడి చిత్తం ఏంటో కష్టముగా అనిపించదు. ఎందుకంటే యేసుప్రభు దేవుడి యొక్క జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాడు కనుక ప్రతిసారి నీకు దేవుడి చిత్తం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అండ్ నీకు ఆయన నీతిగా ఉన్నాడు, నీవు నీతిగా బ్రతకగలవు. ఆయన నీకు పరిశుద్ధంగా ఉన్నాడు, నీవు పరిశుద్ధంగా బ్రతకగలవు. నువ్వు అనవు నా ముందున్నటువంటి లోకమంతా కూడా పాపపు ఇష్టమైపోయింది, పాపముతో పుచ్చిపోయింది, నా యొక్క ఫ్రంట్, నా బ్యాక్, నా యొక్క 2 సైడ్లు కూడా పాపమే నాకు కనబడుతుంది, నేను ఎట్లా పరిశుద్ధంగా బ్రతకగలను
అంత పాపం ఉన్నా కూడా నీ లోపల యేసు పరిశుద్ధత ఉన్నప్పుడు నీవు దాన్ని ఈజీగా జయించగలవు. మనందరికీ తెలుసు, మన చుట్టూ కరోనా వైరస్ ఉన్నప్పుడు మనమందరం కూడా ఎట్లాంటి స్పెషల్ డ్రెస్సులు వేసుకొని, మాస్కులు పెట్టుకొని, దాని తర్వాత హెల్మెట్లు పెట్టుకొని మనల్ని మనం కాపాడుకున్నాము. ఆ తతంగాలు ఏమీ లేకుండా యేసు లోపల పరిశుద్ధత విమోచనగా ఉంటే అన్నిటి నుండి ఆయన మనల్ని రక్షించేస్తాడు. సో ఆయన సన్నిధిలో మరణము నిలవలేదు, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి జీవం ఉంది. 10లో మనం చూసాము, సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని. సో ఒక స్కాలర్ అంటాడు, యేసుప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు మార్తాకి, నా యందు చచ్చినది ప్రతిదీ బతుకుతుంది, అండ్ నా యందు బతికి ఉన్నదేది ఎన్నటికీ చావదు. నా యందు చచ్చినది ప్రతిదీ బతుకుతుంది, అండ్ నా యందు బ్రతికి ఉన్నది ఎన్నటికీ చావదు. ఎంత గొప్ప మాట. సో మార్తమ్మ ఒక మాట అంది, మీరు చూసే ఉంటారు, నేను చెప్పాను, నీవు దేవుణ్ణి ఏమి అడిగినా కూడా దేవుడు నీ ప్రార్థన వింటాడు, అడుగు అంటోంది. ఆయన అంటున్నాడు, నేను దేవుణ్ణి ఏమి అడగాల్సిన అవసరం లేదు, పునరుద్ధానము నేనే, జీవము నేనే, ఆయన ఎందుకు అడగాలి, నేనే మీ యొక్క సహోదరుణ్ణి తిరిగి లేపుతాను. సో అంత మంచి ప్రభు, మన ప్రభుగా ఉండటం మనకి ధన్యత. సో ఆయన్ని పెట్టుకొని మనము అనాథలముగా, ఆయన్ని పెట్టుకొని మనము అవిశ్వాసులముగా, ఆయన్ని పెట్టుకొని మనము దివాలా తీసిన వారముగా, ఆయన్ని పెట్టుకొని భక్తిహీనులముగా, ఆయన్ని పెట్టుకొని బలహీనులముగా, ఆయన్ని పెట్టుకొని చీకుపోయినటువంటి వారముగా ఉన్నాము అంటే మనము చేసినంత అన్యాయం ఇంకెవరు మనకి చెయ్యరు. సో ఆయన ద్వారా ఆ యొక్క డెడ్ సిన్నర్కి లేకపోతే డెడ్ సెయింట్కి రిజరెక్టెడ్ లైఫ్ అనేది లభిస్తుంది. ఒక కాలమ్నిస్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి న్యూస్ పేపర్ కాలమ్నిస్ట్, ఆ వ్యక్తి ఇట్లా చెప్పారు, ఆమె ప్రతి నెల ఆమెకి వేల ఉత్తరాలు వస్తాయి. దాంట్లో ఆమె చూసింది ఏంటంటే అందరిలో చాలా ఎక్కువ భయం ఉంది. వారి భయాలు ఏంటి? 3 ముక్కల్లో చెప్పింది ఆమె. ఒకటి, వారి యొక్క ఆరోగ్యం పోతుందేమో అని భయం, చాలామందికి వారి ఆస్తి పోతుందేమో అని భయం, లేకపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు చచ్చిపోతారేమో అని భయం. అసలు నాకు ఎట్లా అనిపిస్తుందంటే ఈ ఉత్తరాలు చదివి వీరందరికీ బ్రతకడం అంటే భయం అనిపించింది. సో వీళ్ళందరికీ బ్రతుకు అంటే భయం, ఎందుకంటే ఇది పోద్దేమో, అది పోద్దేమో, ఇది ఉండదేమో, అది ఉండదేమో. అంటే యేసు అంటున్నాడు, ఐఎమ్ ద లైఫ్, నేనే జీవమును. సో ఆ జీవాధిపతి మనకు అధిపతిగా ఉంటే మనము దేని గురించి అయినా భయపడాల్సినటువంటి అవసరం ఉందా? లేనే లేదు. క్రైస్తవ లోకంలో ఇప్పటిదాకా ఎవరు చేయనంత పెద్ద రీసెర్చ్, రాయనంత పెద్ద వాల్యూము ఒక ఆయన రిజరక్షన్ మీద రాశాడు. గతంలో కూడా నేను మీకు చెప్పాను, దాదాపు 5,000 పేజీల పుస్తకాన్ని 25 సంవత్సరాలు పైబడి రీసెర్చ్ చేసి ఆయన రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి రాశాడు. అండ్ ఆయన ఒక ప్రపంచ ప్రముఖ స్కాలర్, ఆయన పేరు గ్యారీ హ్యాబర్మాస్. సో గ్యారీ హ్యాబర్మాస్ తన యొక్క వ్యక్తిగత అనుభవం గురించి ఒక మ్యాగజైన్లో రాసినప్పుడు ఇట్లా రాశాడు, నా భార్య, ఆమె పేరు డెబ్బీ, ఆమెకు ఒక రోజున ఫ్లూ వచ్చింది అండ్ అది తగ్గట్లేదు. సో వెంటనే నేను ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ వారు టెస్టులు చేశారు. టెస్టుల తర్వాత డాక్టర్ అన్నాడు, డెబ్బీ నీకేదో సీరియస్ సమస్య ఉంది. ఇంకా కొన్ని టెస్టులు చేశారు. తర్వాత తెలిసి వచ్చింది డెబ్బీకి యాక్చువల్గా స్టమక్ క్యాన్సర్ ఉంది అండ్ అది ముదిరిపోయింది. కనుక వారు చేయాల్సింది చేసినా కూడా ఆమె చనిపోయింది. డెబ్బీ చనిపోయినప్పుడు 43 సంవత్సరాలు ఆమె వయసు. సో ఆమె ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను ఒకవైపున ఆ పాటికి 25 ఏళ్ళు రీసెర్చ్ చేశాను పునరుద్ధానం గురించి. ఆ పాటికి నేను బైబిల్ కాలేజీలో నేర్పిస్తున్నప్పుడు ఒక విద్యార్థి నన్ను సూటిగా ఒక ప్రశ్న అడిగాడు, ఒకవేళ యేసుప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచి ఉండకపోతే మీరు బోధ చేసేవారా? మీ క్రైస్తవ్యం బలంగా ఉండేదా? అప్పుడు నేను యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి, శరీరముగా ఆయన ఎట్లా లేచి వచ్చాడో దాని గురించి బలముగా బోధించాను. అది క్రైస్తవ విశ్వాసానికి నాడి వంటిది, ఆయువు పట్టు వంటిదని చెప్పాను. అండ్ అప్పుడు సువార్త చెప్పాను. కానీ నాకు ఆ టైంలో అనిపించేది, డెబ్బీని అట్లా అనారోగ్యానికి లేక మరణానికి దగ్గరగా ఉండడం చూసినప్పుడు నాకు అనిపించేది, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు నీ భార్య యొక్క పరిస్థితి చేత ప్రభావితం అవుతున్నావు? గ్యారీ, నేను నా కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపలేదా? గ్యారీ, నేను నా కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపలేదా? గ్యారీ, నేను నా కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపలేదా? సో నాకు డెబ్బీ చనిపోయింది, డెబ్బీని పాతి పెట్టేశాను, కానీ దేవుడు పలికినటువంటి మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను. గ్యారీ, నేను నా కుమారుణ్ణి మృతుల్లో నుండి తిరిగి లేపలేదా? సో దేవుడు ఎప్పటిదాకా రిపీట్ చేశాడంటే నాకు మెసేజ్ వచ్చేంత వరకు. ఆ మెసేజ్ ఏంటి? గ్యారీ, నేను నా కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపలేదా? అదే ప్రకారం డెబ్బీని కూడా ఒక రోజున లేపుతాను కదా. ఎందుకు ఆ బాధ?
అప్పుడు నాకు అర్థమైంది, అప్పటిక నా బాధ వదిలేశాను, నేను అప్పటిక నిశ్చింతగా అయిపోయాను. ఇప్పుడు నా నిరీక్షణ ఏంటంటే, ఒక రోజున ఆ దేవుడు, యేసుని లేపిన దేవుడు నన్ను నా భార్యను ఇద్దరిని లేపుతాడు, నిత్యత్వములో మరలా మేమెన్నడూ విడిపోకుండా కలిపి ఉంచుతాడు. సో అదే ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. డెబ్బీ వాజ్ అ బిలీవర్. ఆమె ఒక విశ్వాసురాలు కనుక ఆమె చనిపోయింది, శారీరకంగా చనిపోయింది, కానీ ఆమె ఆత్మీయంగా బ్రతుకుంది అండ్ నిత్య జీవాన్ని పొందుకుని ఉంటుంది. అండ్ 25, 26 మీరు గమనిస్తే విశ్వాసం అనే పలుకులు ప్రభువే చెప్పాడు. సో విశ్వాసం అనేది చాలా కీలకమైనది, విశ్వాసం అనేది చాలా మూలమైనటువంటిది, విశ్వాసం అనేది చాలా గంభీరమైనటువంటిది ఒక వ్యక్తి జీవితంలో. ఆ వ్యక్తి క్రైస్తవుడు అవ్వడానికి విశ్వాసం కావాలి, ఆ వ్యక్తి క్రైస్తవుడిగా బ్రతకడానికి విశ్వాసం కావాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. విశ్వాసం లేకపోతే దేవుడి ఎదుట మనం ఎందుకు పనికిరాము, దేవుడి ద్వారా మనం ఏమీ పొందుకోలేము. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. 2 స్టేట్మెంట్స్ చేశాడు. ఒకటి, విశ్వాసిగా ఉన్నటువంటి వాడు శారీరకంగా అందరూ మరణించినట్టు మరణిస్తే అతన్ని ఒక రోజున అంత్యదినాన్న పునరుత్థానపరిచినప్పుడు శారీరకంగా తిరిగి లేపుతాను. రెండవది, ఈ రోజున ఆత్మీయముగా ఎవరైతే తిరిగి లేపబడ్డారో వారెన్నటికీ కూడా ఆత్మీయముగా చనిపోరు. అంటే దే విల్ నెవర్ టేస్ట్ ద స్పిరిచువల్ డెత్. అంటే ఎవరైనా, హూసో ఎవర్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, తెలుగులో ప్రతివాడును అని ఉంది. రెండిటి అర్థం దాదాపుగా ఒకటే. ఎవరైనా అంటే అందరూ వచ్చేసారు, ప్రతివాడు అంటే దాంట్లో అందరూ వచ్చేసారు. మరలా ఇక్కడ దేవుడికి పక్షపాతం లేదు. అండ్ ఆ మాటలు చూడండి, షల్ నెవర్ డై, ఎన్నటికి చనిపోడు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపువాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, మేము చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటాం. యేసుప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఆల్రెడీ నిత్య జీవం ఉంది. ఆల్రెడీ ఎ బిలీవర్, ఆల్రెడీ ఎ క్రిస్టియన్ పొజెసెస్ ఇటర్నల్ లైఫ్ బికాజ్ హీ ఈజ్ ఇన్ జీసస్. 6:47లో యోహాన్లోనే విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. సో ఆల్రెడీ నాకు నీకు, మనం విశ్వాసులమైతే నిత్య జీవాన్ని ఇచ్చేసాడు, దేవుడి యొక్క జీవాన్ని ఇచ్చేసాడు. అండ్ దాన్ని మనము ఎంతగా చవి చూడగలుగుతున్నాం అనేది మన ప్రశ్న. షల్ నెవర్ డై, ఎన్నటికి చనిపోడు. ఆ యొక్క పదజాలము యోహాను సువార్తలోనే కొన్ని చోట్ల వాడాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయంలో ఎన్నటికి దప్పిగొనడు, 6వ అధ్యాయంలో ఎన్నటికి దప్పిగొనడు, ఎన్నటికి ఆకలిగొనడు, 10వ అధ్యాయంలో ఎన్నటికి నశించడు. సో యేసు ఉంటే ఎన్నటికి ఆకలి ఉండదు, యేసు ఉంటే ఎన్నటికి దప్పికొండదు, యేసు ఉంటే ఎన్నటికి అలసట ఉండదు, యేసు ఉంటే ఎన్నటికి నశించము, నశింపక నిత్య జీవం పొందినట్లు అని యోహాను 3:16లో చెప్పాడు. సో యేసు అంటే ఎన్నటికి రెండవ మరణం మనము చవి చూడం. మరి ఆ యేసు నీకు యేసుగా ఉన్నాడా? ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. సో ఆ ఒక్క స్టేట్మెంట్లో 3 గొప్ప సాక్ష్యములు ఇచ్చేసింది. ఒకటి, అవును ప్రభువా అంటోంది. దాని తర్వాత ఇంగ్లీష్ ప్రకారం నేను చెప్పుకుంటూ పోతే నీవు క్రీస్తువు అంటోంది. అంటే నీవు మేము ఎదురు చూసేటువంటి మెస్సియావు. నీవు దేవుని కుమారుడవు అంటే నీవు దేవుడవు. నీవు లోకానికి రావాల్సిన వాడవు అంటే నీవు లోకానికి రావాల్సినటువంటి రక్షకుడవు. సో ఆమె ఒక వ్యక్తి, ఒక ఒప్పుకోలు చేసేటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మంచి మాటలని చెప్పేసింది. అండ్ చాలామంది ఇక్కడ మెసేజ్ ఆపేస్తారు, 27 దగ్గర మెసేజ్ ఆపేస్తారు. ఒక ఓల్డ్ స్కాలర్ ఏమంటాడంటే, ఎంతోమంది బైబిల్ బోధకులు 11:27 దగ్గర అది క్లైమాక్స్ అని అక్కడ ఆపేస్తారు. ఇంకా ముందుకు పోతే వారికి ఇంకో సత్యం తెలిసి వస్తుంది. ఇంకా ముందుకు పోతే ఏం సత్యం తెలిసి వస్తుంది? 27లో ఇంత గంభీరమైనటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి ఈమె, ఈ యొక్క మార్త 39లో ఏమంటుందో గమనించమంటాడు. అప్పుడు యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. సో ఆయన పలికాడు, ఇప్పుడు చేయబోతున్నాడు, ప్రదర్శించబోతుంటే ఏమంటుంది? ఆ యొక్క సమాధి మీద నుండి రాయిని తొలగించొద్దు, 4 దినాల లోపలున్నాడు, కుళ్ళిపోయాడు, కంప కొడతాడు అంటుంది. నేను ఇస్రాయేల్లో చాలాసార్లు వెళ్ళినప్పుడు మరి యేసు యొక్క సమాధిలోనికి వెళ్ళాను. యేసు సమాధి భూమి మీద అట్లా ఉంటుంది, నేరుగా లోపలికి వెళ్ళొచ్చు, చూడొచ్చు, బయటకు వచ్చేయచ్చు. కానీ నేను లాజర్ సమాధికి వెళ్ళాను. లాజర్ సమాధి అట్లా ఉండదు. లాజర్ సమాధికి అట్లా పోయి ఇట్లా డీప్గా కిందికి మెట్లు తిరిగి కిందికి వచ్చి లోపలికి వెళ్ళాలి. అక్కడ దాకే మామూలుగా అనుమతి, కానీ ఇంకా కొంత లోపలికి
ఒక మనిషి మాత్రమే ఇంత చిన్న సందు ఉంటుంది, దాంట్లో ఇరుక్కుని లోపలికి పోతే అక్కడ ఉంటుంది లాజరు సమాధి. అందరికీ అక్కడ దాకా పోయే అవకాశం ఉండదు. సో 2 సమాధులు చూశాను. సో ఈ సమాధిలో ఉన్నటువంటి వాడు అట్లాంటి డీప్ ప్యాసేజ్, నేరో అండర్ ది ఎర్త్ ఉన్నటువంటి ఆ యొక్క సమాధి నుండి లాజర్ యొక్క దేహము కంపు కొడితే బయటికి గుప్పున వస్తుంది అని ఆమె బాధపడింది. అంటే ఆమె పలికే పలుకు బాగానే ఉంది, ఇచ్చిన టెస్టిమనీ బాగానే ఉంది, కానీ ట్రూత్ అప్లైడ్ టు లైఫ్, సత్యమును జీవితానికి అన్వయించుకొని బ్రతికేటువంటి విషయానికి వస్తే మాత్రము ఆమె అట్లా జీవించట్లేదు. సో చాలామంది ఇట్లా చెప్పేటువంటి వారు, దేవుడి మాటలు చెప్పేటువంటి వారు దేవుడి చేష్టల్ని చూపించినప్పుడు వారి విషయంలో మనము సందిగ్ధతను చూపించాల్సి వస్తుంది. 2 సార్లు నీవు నమ్ముచున్నావా లేక విశ్వసించుచున్నావా అని యేసుప్రభు న్యూ టెస్టమెంట్లో డైరెక్ట్గా ఇద్దరిని అడిగాడు. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అను పుట్టుగుడ్డు వాడిని అడిగాడు. అండ్ ఇప్పుడు మార్తను అడుగుతున్నాడు, నీవు నిజముగా విశ్వసించుచున్నావా? సో విశ్వాసం అనేది ఎంత కీలకమో గమనించండి. విశ్వాసమును బట్టి ఆ చనిపోయి కంపుకొట్టి కుళ్ళు వాసనను బయటికి విడిచేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈయన 45లో, మీరు 39 నుండి, అంటే ఆ భాగమంతా కూడా మీరు చదువుకోవచ్చు. నేను 28 నుండి చదవట్లేదు, కానీ 39 నుండి 45 వరకు చదువుకుంటే 43 నుండి చదువుతాను. ఆయన ఇలాగూ చెప్పాను, అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. సో ఆ ప్రకారము లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరు బతికి బయటకు వచ్చేసాడు, క్రొత్త జీవంతో బయటకు వచ్చేసాడు. సో ఆ ప్రకారము ఆయన చెప్పింది ఆయన చేసి చూపించాడు. ఇది ఒక శాంపుల్ అన్నమాట. కొన్ని చోట్ల, కొన్ని ఎయిర్పోర్ట్స్లో వారు కొత్త ప్రోడక్ట్ని పెట్టినప్పుడు అది ముఖ్యంగా తినే ఐటమ్ అయి ఉంటుంది. దాన్ని వారు అక్కడ టేబుల్స్ మీద పెడతారు, ఇట్లా పట్టుకొని నిలబడతారు. ప్లీజ్ ట్రై దిస్ అండ్ దెన్ బై దట్ అంటారు, ట్రై అండ్ బై. సో ఆ శాంపుల్స్ మనము తీసుకుని పోతాం. సో లాజర్ను లేపటం ద్వారా యేసుప్రభు ఏమంటున్నాడు, ఇదిగో నా ఫస్ట్ శాంపుల్, రైజింగ్ అ డెడ్ మ్యాన్ ఫ్రమ్ హిస్ డెత్. ఆ ప్రకారం అంత్యదినాన్న నా యందు విశ్వాసం ఉంచి వారిని అందరినీ లేపుతాను, అండ్ నా యందు విశ్వాసం ఉంచని వారిని లేపుతాను. విశ్వాసం ఉంచిన వారిని నాతో పరలోక రాజ్యంలో నిత్య జీవానికి, విశ్వసించని వారిని అగ్నిగంధకాలతో మండే గుండానికి, ఇద్దరిని కూడా లేపుతాను. సో ఆయన లేపినప్పుడు లేపబడేటువంటి వారిలో నీవు ఉంటావా? అది ప్రశ్న. ఒక బోధకుడు, ఆయన కొంతమంది నావికులకు వాక్య పరిచర్య చెప్పడానికి పిలువబడ్డాడు. అంటే సెయిలర్స్కి, ఓడల మీద ప్రయాణం చేసేవారికి. వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బ్యాగులో ఒక దొంగ పట్టుకొని వచ్చాడు. అంటే ఒక ప్లాంక్, చెక్క. ఆయన బోధ చేస్తూ దాన్ని తీసుకున్నాడు. ఇది మీకు ఎంత అవసరమో నాకన్నా మీకే బాగా తెలుసు. మీ సముద్రంలో ఓడ బద్దలైనప్పుడు ఇది మీకు దొరికితే మీ ప్రాణాలు నిలబడతాయి. ఈ ప్లాంక్ మిమ్మల్ని భరిస్తుంది, మిమ్మల్ని బయటికి తెస్తుంది. ఇది లేకపోతే మీరు నీట మునిగి నట్టేట నాశనం అయిపోతాను. సో ఆ సందేశం వారు విన్నారు, వెళ్ళిపోయారు. 14 ఏళ్ళు అయిన తర్వాత ఒక సెయిలర్ పాస్టర్కి కబురు పంపించాడు. పాస్టర్ వెళ్తే ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. అండ్ ఆయన బెడ్ పక్కన అట్లాంటి ఒక ప్లాంక్ ఉంది. అది చూపిస్తూ చెప్పాడు, మీరు ఆ రోజున యేసు మీకు ఇట్లా నిత్య జీవానికి అవసరమైనటువంటి ఆధారము ఆయనే ఆ ప్లాంక్ అని చెప్పారు. ఈరోజు నేను చనిపోతున్నాను, నేను యేసును ఆధారం చేసుకుని యువతల నుండి అవతలికి పోతున్నాను. అండ్ దిస్ ప్లాంక్ బేర్స్, అంటే ఇది నన్ను కాపాడుతుందని నాకు తెలుసు. సో అట్లాంటి సత్యము, అట్లాంటి విశ్వాసము, అట్లాంటి సమర్పణ మీకున్నాయా? తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. యేసునందు విశ్వాసం ఉంచి తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కొరకు పరిశుద్ధముగా బ్రతుకు ప్రతి ఒక్కరూ ఈ లోకములో బ్రతికినంత కాలము ఆయన యొక్క పునరుత్థానమును, జీవమును అనుభవిస్తారు. ఈ లోకంలో చనిపోయినా లేక రేపు యేసుప్రభు 2వ రాకడలో మధ్యాకాశానికి వచ్చిన ఎత్తబడినప్పుడు వారు రూపాంతరము చెందుతారు. చనిపోయినటువంటి వారందరూ చివరి దినాన్న తిరిగి పునరుత్థానపరచబడతారు. ఆ తర్వాత జీవము, నిత్య జీవము ఆయన వారికి తన పరమ సన్నిధిలో అనుగ్రహిస్తాడు. అది ఇంకా గంభీరమైనటువంటి దీవెన, దానికి మించింది ప్రపంచంలో మరొకటి లేదు. ప్రేమగల తండ్రి, మీ వాక్యమును మీరు
మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు, మాకు సత్యమును సమృద్ధిగా ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. మాలో ప్రతి ఒక్కరూ మీ వాక్య సత్యము ద్వారా నిజముగా రక్షించబడి, నిజముగా రూపాంతరపరచబడి, రగల్చబడి నీ రాకడ కొరకు సిద్ధపరచబట్టకు సహాయం చేయమని, మేమందరము మా జీవితాల్లో యేసుక్రీస్తును పునరుద్ధానముగా, జీవముగా కలిగి, అనుభవపూర్వకముగా కలిగి, ఆయన యందు ఆశీర్వదింపబడిన వారముగా అభివృద్ధి చెందుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.